గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రామచంద్ర మనందరికీ బాగా తెలుసు. ఆయన రీల్స్ చూస్తూ ఉన్నాం. ఆయనకి సడన్గా ఏమైందంటే బ్రెయిన్లో క్లాట్ అయ్యి మొత్తం పెరాలసిస్ లెఫ్ట్ సైడ్ వచ్చిందనమాట. కాలు మొత్తం ఆయన ఒక్కసారిగా కుప్పకూలేరు. సో మంచు మనోజ్ గారు రెస్పాండ్ అయ్యి రావడం, ఆ జస్ట్ ఆయన ఒక మాట చెప్పడం, మాట సాయమే మీకు కొంత భరోసా ఇచ్చి ఉంటుంది. ఒరే ఒకటి టేక్ కేర్ ఆఫ్. ఏదున్నా నాకు ఫోన్ చేయలేదు. బీ స్ట్రాంగ్, సెట్ అయిపోతావు. మన ఇద్దరం కలిసి మళ్ళీ యాక్ట్ చేయాలి. మీకు తోడుగా ఉంటాను, కావాల్సిన హెల్ప్ చేస్తాను మాట ఇచ్చారు. అది చాలా బలాన్ని మిగతా అందరు ఫోన్ చేసి అడిగారు కానీ ఎలా ఉన్నావు ఏంటి అడుగుతున్నారు, ఎంక్వైరీ వరకు చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఈ మంచం ఏంటి ఇక్కడ ఎలా అడ్డంగా పెట్టారు? నేను కింద పడిపోకుండా పెట్టాడు, ఆల్రెడీ పడిపోయా కింద. నేను పడిపోతే ఈ మంచం అడ్డు పెట్టారంట. అవును, నాకు వినడానికే ఏదో బాధగా అనిపించింది. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. సో మనందరం ఈ మధ్య రీల్స్లో చూస్తూ ఉన్నాం అనమాట. వెంకీ సినిమా కమీడియన్ రామచంద్ర మనందరికీ బాగా తెలుసు. ఆయన రీల్స్ చూస్తూ ఉన్నాం. ఆయనకి సడన్గా ఏమైందంటే బ్రెయిన్లో క్లాట్ అయ్యి మొత్తం పెరాలసిస్ లెఫ్ట్ సైడ్ వచ్చిందనమాట. కాలు మొత్తం ఆయన ఒక్కసారిగా కుప్పకూలేరు. మంచు మనోజ్ గారు వచ్చి చూశారు. ఒకసారి ఆయన్ని చూసి నేను హెల్ప్ చేస్తాను, ఫైనాన్షియల్లీ నేను ఉంటాను, సపోర్ట్ అని ఒక మాట అయితే చెప్పారు. అండ్ కొంతమంది అయితే కాల్స్ కూడా చేశారు. లైక్ రవితేజ గారి టీం నుంచి కానీ, కొంతమంది అనిల్ రావుపూడి గారు కానీ, ఇలా కొంతమంది అయితే కాల్స్ కూడా వచ్చినాయి. బట్ థింగ్ ఏంటంటే ఇంకా చాలామంది అయితే పాపం రెస్పాండ్ అవ్వలేదు. ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో ఆయన ఉండేదన్నమాట. ఒకసారి ఆయనతో వెళ్ళి మాట్లాడదాం. సినిమా వాళ్ళంటే లక్షలు కోట్లు సంపాదించుకుంటారు అని చాలామంది అనుకుంటారు. ఆయన సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. బట్ సిచ్యువేషన్ అంటే చాలా బ్యాడ్గా ఉందన్నమాట. ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం, కలుద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి ఇప్పుడు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా మీకు? ఇంప్రూవ్మెంట్ అంటే 1 month అయింది, కరెక్ట్గా మెడిసిన్స్ వాడుతున్నాయి. చూడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఆయన ఏమంటాడో తెలియదు. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అనేది లోపల బ్రెయిన్లో క్లాట్ కరిగిందా లేదా అనేది ఇంప్రూవ్మెంట్ తెలియదు అని చెప్తే కానీ తెలియదు మనకి. సో ఇక్కడ కాదు కానీ మెయిన్ అక్కడ ఇంటర్నల్గా తగ్గితే ఆల్మోస్ట్ అన్ని తగ్గితే కొంచెం బెటర్ అన్నట్టు మనం. సో మంచు మనోజ్ గారు రెస్పాండ్ అయ్యి రావడం, ఆ జస్ట్ ఆయన ఒక మాట చెప్పడం, మాట సాయమే మీకు కొంత భరోసా ఇచ్చి ఉంటుంది. చాలా భరోసా వచ్చింది. ఆయన బ్రదర్ నేను మీకు తోడుగా ఉంటాను, కావాల్సిన హెల్ప్ చేస్తాను మాట ఇచ్చారు. అది చాలా బలాన్ని ఇచ్చింది నాకు. సో ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు మీరు 150కి పైగా ఇండస్ట్రీ నుంచి అంటే నాకు రవితేజ గారు రెస్పాండ్ అయ్యారు, అనిల్ రావుపూడి గారు రెస్పాండ్ అయ్యారు, రాజీవ్ కనగల్ గారు రెస్పాండ్ అయ్యారు. మిగతా అందరు ఫోన్ చేసి అడిగారు కానీ ఎలా ఉన్నావు ఏంటి అడుగుతున్నారు, ఎంక్వైరీ వరకు చేస్తున్నారు అంతే. దాని నుంచి ఫర్దర్గా ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి చూసాం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బికాజ్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు 1 నెల గడిచిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలల్లో ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. ఎంత రికవర్ అయిపోయినా కూడా ఇమీడియట్గా మీరైతే షూటింగ్స్కి వెళ్ళే సిచ్యువేషన్ అయితే ఉండదు. మరి ఏంటి ఫర్దర్గా ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు మనం ఏమీ చేయలేము. రికవర్ అయ్యేంత వరకు రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడమే. రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్ట్ చేయాలి అంతే. సినిమాలు మళ్ళీ వేటలో పడాలి. సో ఇప్పుడు రాజాసాబ్ చేశారు సెట్స్లో, ఎంత పాత్ర అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆ టీంలో ఇప్పుడు ప్రభాస్ గారికి కనుక ఇన్ఫో వెళ్తే ఖచ్చితంగా ఆయన అయితే రెస్పాండ్ అవుతారు అనేది అందరికీ ఉన్న నమ్మకం. ఏమన్నా ప్రభాస్ గారి వరకు ఈ ఇన్ఫర్మేషన్ చేరిందా? వాళ్ళ నుంచి, ఆ టీం నుంచి ఎవరి నుంచి అన్న కాల్ వచ్చిందా? ఆ టీం అందరికీ తెలుసు కానీ ఆయన వరకు వెళ్ళిందా లేదా అనే విషయం మాత్రం తెలియదు. వెళ్ళుంటుందా వెళ్తుందా ఊహలో ఉన్నారు, వెళ్ళిందని అనుకుంటున్నాను అంతే. నాకు ఆయన దగ్గర నుంచి ఎటువంటి విధమైన రెస్పాన్స్ లేదు. అందరికీ తెలుసు, అక్కడ మొత్తం అందరికీ తెలుసు. అందరూ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంకా ఫర్దర్గా ఎంతవరకు ముందుకెళ్ళిందో తెలియదు అది. అండ్ మీరు సెట్స్లో కూడా ప్రభాస్ గారు మీతో మాట్లాడారా? ఏమన్నారు అప్పుడు మామూలుగా మీరు షూట్ చేస్తున్నప్పుడు? అది ఎర్లియర్ సినిమాల గురించి మాట్లాడే 10 నిమిషాలు అలా డిస్కస్ చేసుకున్నాం అంతే. దాని నుంచి సో ముఖ పరిచయం కూడా బాగానే ఉంది. సో ఖచ్చితంగా ఆయనకి తెలిస్తే అయితే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు, అయ్యే అవకాశం ఉంటుంది. మరి చెప్పాలి కదా, చుట్టుపక్కల న్యూస్ వెళ్ళాలి కదా ఆయన వరకు. సో అది ఆయన వరకు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ చిరంజీవి గారితో కూడా మీరు సినిమాలు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీకి అన్నయ్య అంటే ఇంకా చిరంజీవి గారు పెద్ద దిక్కని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. చిరంజీవి గారి టీంకి ఏమన్నా చేరినట్టు అనిపిస్తుంది? ఏమన్నా లేదండి, చేరాలని కోరుకున్నాను. చేరింటుంది నా ఫీలింగ్. సో ఖచ్చితంగా చేరి ఉంటుంది కానీ ఆయన వరకు వెళ్ళేది తెలియదు నాకైతే. వాళ్ళ టీం నుంచి కానీ వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ విధమైన ఒక్క ఏమంటారు ఇంటిమేషన్ కూడా లేదు, కాల్ లేదు, ఏం లేదు. అది సో మీ మాధ్యం ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నా చిరంజీవి గారి వరకు. ఖచ్చితంగా మేము కూడా ప్రయత్నిస్తామన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మా అసోసియేషన్ మెంబర్, మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి కవర్ అవుతుంది. బట్ విష్ణు గారి నుంచి కానీ ఎవరైనా పెద్దల నుంచి, విష్ణు గారు ఫారంలో ఉన్నట్ట
ఆయన సెక్రటరీ వరకు మ్యాటర్ వెళ్ళింది, ఆయన వరకు వెళ్ళి ఆయన వచ్చాక మాట్లాడుతా అన్నారని తెలిసింది నాకు ఇండియా వచ్చాక. సో ఈ లోపు ఎవరైనా వచ్చి మీకు ఏంటి ఫినాన్షియల్గా ఏమన్నా అవసరం ఉందా, మేము చూసుకుంటాం, ఏంటి రిక్వైర్మెంట్ అని ఎవరైనా వచ్చారా వాళ్ళ టీం నుంచి? ఎక్కడో నెంబర్ ఒక కాల్ కూడా రాలేదు, ఒక కాల్ అనేది ఏమీ లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి నెక్స్ట్ 3 months నాకు. నేను మళ్ళీ లేచి మామూలు మనిషి బయట తిరగడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఈ ట్రీట్మెంట్ హెవీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా కావాలి. డాక్టర్లు మినిమం 3 months కావాలంటున్నారు. ఆ పని తెలియదు ఎన్ని రోజులు పడుతుందో. సో ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి చేస్తూ ఉన్నాయి, నెంబర్స్ అవి డిస్ప్లే చేస్తూ ఉన్నాయి. ఎవరి నుంచి అయినా బయట కామన్ పీపుల్ నుంచి ఏమైనా వచ్చిందా? వస్తుంది కానీ ఏదో అంటే వాళ్ళకి తోచినంత వేస్తున్నారు కానీ లేకపోతే చెప్పుల ఫిగర్స్ కదా, నార్మల్ ఫిగర్స్లో పడుతుంది. సరే అది ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ నథింగ్ అన్నట్టు. ఓకే అంటే అది అంటే ఇప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారా కామన్ పీపుల్ నెంబర్ డిస్ప్లే చేయడం వల్ల? డిస్ప్లే చేయగానే వాట్సాప్ కాల్ చేసి వీడియో కాల్ చేసి ఒకసారి మేము చూస్తాం, మీరే కదా కన్ఫర్మేషన్కి ఫోన్ చేస్తున్నాం, మీరైతే ఎలా, మీరే కదా ఒకసారి మీ మోహన్ చూపించండి, ఏమైందండి అని చెప్పి ఏమైందని చెప్పేసరికి ఎవరికి వాడు ఏమంటారు హితబోధ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి ట్రీట్మెంట్కి, ఏం చేయించుకోవాలని. అంటే డిస్టర్బెన్స్ కాదు కదా, వాళ్ళ తాపత్రయం మంచి జరుగుతుందని. కొన్నిసార్లు అది కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది ఒక లెవెల్ తర్వాత. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు కానీ ఎన్ని కాల్స్ వస్తాయో మీ పొజిషన్, మీరు మాట్లాడే పొజిషన్లో కూడా మనం వాళ్ళు విసుకునే పొజిషన్లో లేవు. సరే సరే అండమే. సో దయచేసి ఎవరైనా ఒకవేళ ఆయన నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా అని చెప్పి ఫోన్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టకండి. మీరు తోచినంత సహాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి ఇది ఒకటి అర్థం చేసుకోండి. అండ్ ఇండస్ట్రీ నుంచి ఎంతమంది మీరు ఇన్ని సినిమాలు చేసి మీకు సపోర్ట్ రావట్లేదంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది నాకు తెలిసి ఇప్పటికీ ఎంతోమంది వచ్చి చూడాలి, అట్లీస్ట్ ఆ ఫోన్ కాలో వీడియో కాలో చేసి ఏంటి పరిస్థితి ఎలా ఉంది. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలా జరిగిందని. అంత అన్వాంటెడ్ అయిపోయినా నేను అని ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే అంత అవసరం లేదని ఎవరికి అని వచ్చిన ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది. బట్ ఏం చేస్తాం, మీకు ఉన్న ఈ పొజిషన్లో మీకు ఎవరన్నా ఆశాభావం కలిగించాలి, మీకు కొంచెం హోప్ ఇవ్వాలి, కానీ ఇలా నిరాశలోకి మిమ్మల్ని తోయకూడదు. అవును యాక్చువల్లీ హోప్ రోజుకి నా చచ్చిపోతుందంటే ఇప్పుడు వచ్చే నెల పైన ట్రీట్మెంట్కి నాకు అమౌంట్ కావాలి, ఫైనాన్స్ సపోర్ట్ కావాలి. అది ఎలా తయారు చేసుకోవాలో అర్థం కావట్లేదు నాకు. సో దాంతో ఏంటంటే ఉన్న హోప్ కాస్త తగ్గిపోతుంది రోజుకి. చూడాలి అది ఎలా అనేది అర్థం కావట్లేదు, ఎలా అరేంజ్ చేయాలో తెలియట్లేదు ఆ టైంకి. ఇంకా కొత్త టెస్ట్ ఏమైనా రాస్తే డాక్టర్ ఏం చేయించుకోవాలో కూడా తెలియట్లేదు, ఎలా చేయించాలో కూడా. సో మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారన్న మొత్తం? ఇప్పుడు మా తమ్ముడు. మొత్తం మీ తమ్ముడే, ఇంకా వేరే వాళ్ళు? వేరే మా తమ్ముడే. ఇప్పుడు ఈ మంచం ఏంటి ఇక్కడ ఎలా అడ్డంగా పెట్టారు? నేను కింద పడిపోకుండా పెట్టాడు, ఆల్రెడీ పడిపోయా కింద నేను. అయ్యో. అంటే ఫస్ట్ డిశ్చార్జ్ వచ్చిన తర్వాత 4 రోజు 5 రోజు దొల్లిపోయాను కిందకి రాత్రి. అందుకని వాడు ఏంటంటే సిలిండర్ మంచం అడ్డుగా పెట్టాడు కింద పడిపోకుండా. బా, ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే సినిమా వాళ్ళు రంగుల ప్రపంచం, హ్యాపీగా ఉంటారు, డబ్బులు సంపాదించి కార్లలో తిరుగుతారు, లగ్జరియస్ లైఫ్లు ఉంటాయి అని అనుకుంటారు. సో ఇలా పొజిషన్ వచ్చినప్పుడు కనీసం అట్లీస్ట్ చేయూతని ఇవ్వట్లేని పొజిషన్లో మనం ఉన్నాం అనేది కూడా ఆడియన్స్కి తెలియాలి. ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా అట్లీస్ట్ ఎంతో కొంతమంది రెస్పాండ్ అయితే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. మీరు ఆడియన్స్ నుంచి ఎంతో కొంత వచ్చినా మీరు మేము అడిగినా ఒకవేళ హెల్ప్ చేయండి అని అడిగినా మీరేం ఫీల్ అవ్వట్లేదు కదా దాన్ని? ఎవడున్నాడు సార్ చేసేవాడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో? ఇచ్చినవాడు గొప్పవాడు, దేవుడితో సమానం. అది పోనీ అట్లీస్ట్ ఎవరొకరు మాట్లాడి సినిమాలు వచ్చేద్దు కానీ దీని తర్వాత అయినా ఇమీడియట్గా మీరు రికవర్ అయిన తర్వాత అయినా ఇమీడియట్గా మళ్ళీ మీరు సినిమాల వేటలో పడాలి, జీవనం కొనసాగాలంటే. అది కూడా ఇమీడియట్గా వస్తాయో లేదా అవకాశాలు కూడా తెలియదు. ఈ గ్యాప్ రాలేదు లేదు. మా అసోసియేషన్ నుంచి ఒక భరోసా ఇవ్వకపోవడం మనకు రీజన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారా? నేను పర్సనల్గా ఫోన్ చేసి మరి ఇన్ఫార్మ్ చేశాను, నాకు ఇలా జరిగింది, ఇది పరిస్థితి. సరే అంటే జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. అక్కడ అంటే ఫలానా అని కాదు కానీ అక్కడి నుంచి నాకు రిప్లై అదే వచ్చింది. అంటే అట్లీస్ట్ ఈసీ మెంబర్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా అట్లీస్ట్ రెస్పాండ్ ఏదైనా వచ్చేదేమో బహుశా. అది ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్ చేసే మిస్టేక్, అంటే పై దాకా తీసుకెళ్ళట్లేదేమో అనేది కూడా డౌట్, మనకు తెలియదు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఇప్పుడు లాస్ట్ టైం మా ఎలక్షన్స్కి ఎంత హంగామా జరిగిందో మనందరికీ తెలుసు. అంటే మేము ఎంత చేస్తాం మా మెంబర్స్కి ఎంత సపోర్ట్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరు ప్రగల్భాలు పలికారు, మామూలుగా కాదు. అవును. మరి ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా తప్పు నా దృష్టిలో. అయితే రెస్పాండ్ అవ్వాలి, అది ఎందుకు అనే దాన్ని నేను ఆలోచించలేకపోతున్నాను. నా బుర్ర నాకు పనిచేయట్లేదు దానికి, అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించ రీజనింగ్ నాకు తట్టట్లే మైండ్కి. సో మిగిలిన ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు అందరు హీరోలతో కూడా నటించారు. అందరితో. సో ఫిజియోథెరపీ డాక్టర్ ఏమంటున్నారన్నా?
ఫిజియోథెరపీకి ఒక 3-4 వారాలు అవుతుంది దగ్గరగా. బాగానే రెస్పాండ్ అవుతున్నారండి మీరు, కొంచెం ఈజీ అవుతుంది లెగ్ అంతా. సో నెమ్మదిగా 2-3 నెలలు అయితే మీరు కొంచెం ఫ్రీగా మీరు నడవగలుగుతారన్నారు. నడిచే ముందు ఫస్ట్ నాకు బలం రావాలి కూర్చోడానికి, అది ప్రయత్నం. మనోజ్ గారు అయితే ఆ రోజు మాట అన్నారు, అంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఉన్నానని చెప్పి ఏమన్నా చేశారు ప్రెసెంట్ అయితే? ప్రస్తుతానికి ఏం రాలేదు, కానీ ఆ టీం ఏదో మళ్ళీ మమ్మల్ని నన్ను కన్సల్ట్ చేస్తామన్నారు. మరి అది ఇంకా తెలియదు మరి ఏంటనేది. అది కన్సల్ట్ అంటే ఏంటో అర్థం కాలేదు నాకు అక్కడ. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటన్నా, ఇప్పుడు ఫిజియోథెరపీ వస్తారు, ఆయన ఛార్జెస్ ఆయనకు ఉంటాయి, ఇవ్వాలి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఇప్పుడు 1 month అవుతుంది కాబట్టి రివ్యూకి వెళ్ళాలి. రివ్యూకి వెళ్ళిన తర్వాత కొత్త టెస్టులు ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లం. మరి ఏంటి వీటన్నిటికీ ఫినాన్షియల్లీ ఇప్పుడు బాగానే ఉన్నారా? అంటే ఏదో ఫైనాన్షియల్గా అందరూ, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, సపోర్ట్ చేసినంత పక్కకు పెట్టి అందులోంచి తీసి నేను మాత్రం పొదుపుగా వాడుతున్నాము. సో అదే హెల్ప్ అవ్వాలి రేపు పొద్దున. ఈ లోపల వేరే ఎవరైనా హెల్ప్ చేస్తే అది నాకు బాగా బలం అవుతుంది. అది అంటే ఇంకొకటి ఏంటంటే, మనకి ఉపాసన గారి గురించి ఎక్కువ వింటున్నావు. అపోలో హాస్పిటల్లో ఏది వచ్చినా సినిమా వాళ్ళు అని తెలిస్తే జాయిన్ అయితే ఆవిడ బిల్లు వద్దు అని చెప్పి 0 బిల్ పంపిస్తున్నారంట, ఆల్రెడీ పెయిడ్ అని చెప్పి. అంటే ఆవిడ పర్సనల్లీ పెయిడ్ చేసి చాలా స్టోరీలు అన్నాను నేను ఎలాగ. సో ఇది ఒకవేళ చరణ్ గారితో మీరు సినిమా చేయకపోయినప్పటికీ చిరంజీవి గారితో మీరు చాలా సినిమాలు చేశారు. సో ఇది ఉపాసన గారి వరకు వెళ్తే అపోలో హాస్పిటల్లోనే ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది మనకి. అలా జరిగితే నాకు ఇంకా హ్యాపీ, ఎందుకంటే తొందరగా రికవరీ ఉంటుంది కదా. దానిలో తొందరగా లేచి పని చేసుకోవచ్చు, తిరగచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఉపాసన గారి వరకు చేరాలి, అపోలో హాస్పిటల్స్ యాజమాన్య వరకు చేరాలని మేము కూడా iDream తరపు నుంచి కోరుకుంటున్నాం. ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడతాం. సో యాక్టర్ రామచంద్ర గారి తమ్ముడు అనమాట ఈయన. ఈయనతో ఒకసారి మాట్లాడదాం. ఈయనే మొత్తం చూసుకునేది. అన్న నమస్తే. నమస్కారం. సో ఏంటన్నా, ఇప్పుడు నార్మల్గా సినిమా వాళ్ళు అంటే బాగానే ఉంటుంది, బయట చూసేవాడికి ఏం తెలియదు కదా. ఇప్పుడు మీరు దగ్గర నుండి చూసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ పడిపోతే మంచం అడ్డు పెట్టారంట. అవును. నాకు వినడానికే ఏదో బాధగా అనిపించింది. ఒక తమ్ముడిగా మీకు ఏమనిపించింది అసలు ఇలాంటి సిచ్యువేషన్ అన్నకి రావడం? ఒక మంచి యాక్టర్ అనిపించుకున్న అన్న, 150కి పైగా సినిమాలు చేసిన అన్న. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి లైఫ్లో. తన లైఫ్లో ఎప్పుడైతే తనే ఎక్స్పెక్ట్ చేయలేదు. తనకన్నా మేము యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ మేము ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 years బ్యాక్ కొంచెం బ్రెయిన్ ప్రాబ్లమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 years తర్వాత ఇప్పుడు ఇది ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు అనుకోలేదు అసలు ఇది. సో ఇండస్ట్రీ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కామన్ కానీ, బట్ అన్నీ చూసుకుంటూ ఉండేవాడు తను. కానీ ఇలా ఈ స్టేజ్లో ఉంటారని అది అంటే ఇప్పుడు స్టార్ హీరోలకి కోట్లాది మంది, లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వాళ్ళ గురించి అంటే రకరకాల స్టోరీలు వింటూ ఉంటాం, గొప్పగా. సో మీరు కూడా వినే ఉంటారు, అవుట్ సైడర్గా మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు అన్నకి ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు ఎవరో పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం, ఒక మనోజ్ గారు మాత్రం రావడం, మిగిలిన వాళ్ళు కొంతమంది కాల్స్ చేయడం, ఇది చూసినప్పుడు ఏమనిపించింది? అదేంటి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాకపోవడం ఏంటని మీకు ఏమనిపించలేదు? అదేం లేదండి, ఎందుకంటే రాలేకపోయారం అనేది వాళ్ళ టైమింగ్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ కుదరకపోవచ్చు, కంపల్సరీ రావాలని లేదు కదా. అట్లీస్ట్ ఏదో విధంగా మరి మాట్లాడకపోయినా ఇట్స్ ఓకే. ఏదో విధంగా ఏంటంటే ఓకే, వాళ్ళకి న్యూస్ వెళ్తే చాలు, పలానా ఆర్టిస్ట్ ఉన్నవారు రామచంద్ర అని ఇండస్ట్రీలో ఉన్నారు, అతనికి ఇలా ప్రాబ్లం ఏంటి, ఇలా జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని చాలు, అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. రాలేదని ఎప్పుడు అది బాధ ఏం లేదు, రాలేదని. లక్కీగా మనోజ్ గారు వచ్చారు అంతే. వేరే వాళ్ళు రాకపోయినా అదేం లేదు. వస్తే ఏంటంటే ఒక ధైర్యం వచ్చేది, ఎందుకంటే ధైర్యంగా అనమాట. కొంతమంది రాలేకపోయిన వాళ్ళు ఫోన్లో మాట్లాడినా ధైర్యంగానే ఉంటుంది. అది చాలు అంతే. కొంత మేజర్ అదేం లేదు, బాధ అనేది ఏం లేదు. బట్ సపోర్ట్ జరిగితే చాలు. ప్రస్తుతానికి తను మళ్ళీ నార్మల్గా వచ్చి మళ్ళీ బ్యాక్ టు ఫామ్కి వెళ్ళిన వరకు సపోర్ట్ ఉంటే చాలు. సపోర్ట్ దొరికితే చాలు. వాళ్ళ పాపం బిజీ షెడ్యూల్లో రాలేకపోయినా ఎగ్జాక్ట్లీ అదేం లేదు, అదేం లేదు రాలేకపోయినా బాధ ఏం లేదు. కానీ ఇదే ఉంటే చాలు, సపోర్ట్ ఉంటే చాలు నాకు. సో బేసికల్లీ ఇప్పుడు అన్న ఏమి ఇక్కడ లక్షలు వెనకేసుకుని కోట్లు వెనకేసుకోలేదు. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, బికాజ్ మీరే ఏమన్నా తీసుకురావాలన్నా, మెడిసిన్ తీసుకురావాలన్నా ఎంత అవుతుంది ఖర్చు, అసలు ఏంటి పొజిషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి పొజిషన్ ఏం లేదండి. ఎవ్రీ మంత్ దాదాపు 50-60 ఖర్చు కంపల్సరీ ఉంటుంది మినిమంగా. ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్, 1 month అయింది. ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ చెప్పారు డాక్టరు. కపుల్ ఆఫ్ మంత్స్ అయితే ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది అంటే కాస్ట్ తగ్గుతుంది, లేదంటే మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది. సో ఫైనల్గా నార్మల్గా తిరిగేంత వరకు, వచ్చేంత వరకు ఎన్ని మంత్స్ పడుతుందో తెలియదు, ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు, మొత్తం ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో దానికి సైకలాజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి.
ప్రిపేర్ ఉండాలని దాని వెనకాల ఆర్థికంగా సహాయం ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే మూమెంట్ అవ్వచ్చు. అవును. అది ఇంపార్టెంట్. ఇప్పుడు అది కావాలన్నమాట. ఇప్పుడు ఇది ఇంత అవుతానని మన ఒక ఐడియా ఉంటే వెళ్ళిపోతారు, ఎవరైనా డీల్ చేసుకుంటారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎప్పుడు ఎలా అవుతున్న పొజిషన్ తెలియదు. బికాస్ తనకి చేతి ఖాళీ కంటే బ్రెయిన్ దగ్గర ఉంది క్లాట్. సో అది తెలియదు మనకి, సిచ్యువేషన్ తెలియదు కదా, హెల్త్ బాగుంటుంది. అది ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు మాకు. అనగా సాయం అనమాట ఏదైనా ఉంటే కనుక, సో దట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా కొంచెం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది కదా, ఉంటుంది కదా చేతిలో అనేది. అది కావాలంటే. యాక్చువల్లీ ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్, ఎంతో మందిని నవ్వించారు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయనకి బ్రెయిన్లో సమస్య కాబట్టి మాక్సిమం ఆయన నవ్వుతూ ఉండేలా చూసుకోవడం మంచిది. ఎగ్జాక్ట్. ఆయన స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఏంటి నా పొజిషన్ అని ఆయన అసలు నిరాశలోకి వెళ్ళకూడదు ఇప్పుడు. సో మీరు దగ్గరుండి అయితే మీ అన్న కాబట్టి మీకు ఉంటది ఎంతైనా రామలక్ష్మణులాగా, ఎవరికాళ్ళకి అన్నదమ్ములు అంటే ప్రేమ ఉంటుంది, మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు. కానీ మీరు మీ పనులన్నీ వదులుకుని కూడా ఉండాల్సి వస్తుంది ఇక్కడ. అనే సిచ్యువేషన్ అలా ఉంది కదా సార్, ఇప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను ఒక్కనే వదిలి వెళ్ళిపోవాలంటే సిచ్యువేషన్ లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు తను ఇప్పుడు నార్మల్గా లేచి తిరుగుతున్నారు, మనిషి వెళ్తే బాగాలేదు అనుకుంటే వేరు. బెడ్ పైన లేవలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఏదైనా కావాలన్నా ఎవరు ఉంటారు వెంటనే, అది కుదరదు. సో అది యాక్సెప్ట్ లేదు. అందుకే నేనే చూసుకుంటున్నా, నేనే చేస్తున్నాను. సరే ఎవరైనా అడిగారు అనుకోని, ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారేమో, చేయడం కాదు. కానీ వాళ్ళు మనీ కూడా సాయం కూడా అడుగుతున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే. ఇప్పుడు ఎవరైనా పెట్టినా, టేక్ కేర్ పెట్టినా వాళ్ళు మనీ పే చేయాలి. మేమే మనీ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి పే చేసే సిచ్యువేషన్ లేదు, అది కాదు. అందుకనే మేము పెట్టుకోలేదు ఆలోచన. అది నీకు సొంతంగా ఏదైనా ఎంతైతే అంత మనమే చేసుకుందాం, మనమే పనిని మనమే లేవాల్సి మనమే లేవాలి కదా అని, అంతే. అన్న బాగానే ఉన్నారు, స్ట్రాంగ్ గానే ఉంటున్నారు, నవ్వుతూ బాగానే. మీరు అలాగే చూసుకుంటున్నారా? ఉంటున్నారు పాపం, బలవంతంగా ఉంటున్నారు, అది అర్థమవుతున్నారు. బయటకు ఉంటున్నారు అలాగే, లోపల ఉంటుంది పెయిన్ అయితే ఉంటుంది కదండి, పెయిన్ ఉంది. కానీ తనేమి ఫ్రీగా లేరు, కానీ అదే అనిపిస్తున్నారు అంతే. ఒకటి ఇప్పుడు చేసే వాళ్ళకి నాకు ఆధారపడకూడదు అనుకుంటే తను ధైర్యంగా ఉండాలి. కరెక్ట్. సో ఆ రకంగా నన్ను కొంచెం మోటివేట్ చేస్తున్నారు. నేను ఆధారపడిపోతే ఆబ్వియస్లీ ఇంక పని జరగదు, రెగ్యులర్ ప్రాసెస్ ఇంట్లో జరగదు, ఏమీ జరగదు. అది అంతే. సో బీయింగ్ అన్ అవుట్ సైడర్, మీకు ఇప్పుడు ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా విన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చి సహాయం చేస్తే మీకు కూడా నమ్మకం ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ నమ్మకం అంటే నమ్మకం అంటే తెలుసు కదా, అప్పుడు ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నా నేను చూస్తూ ఉంటాను, విన్నాను, తెలుసు అనమాట. కానీ ఇదే సహాయం అని మా ఇంటి వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఏదైనా అలాగే వస్తారేమో, చేస్తే మాకు కలిసి వస్తాం కదా అని, అంతే. వేరేది లేదు, అంతే. వేరే ఆలోచన లేదనమాట. అంటే ఫోర్స్ చేయకూడదు ఎవరిని. ఎవరైనా ఇష్టంగా కష్టంగా వస్తే అది సెట్ కాదు, అది నా పాయింట్. బట్ ఎనీవే మేము మా తరపు నుంచి కూడా మేము ప్రయత్నిస్తామన్నా, ఖచ్చితంగా మేము విష్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఈ వీడియో మేమనే కాదు, ఏ ఛానల్ వచ్చి చేసినా కూడా ఆ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఆయన ఎవరెవరితో సినిమాలు చేశారో అందరూ రీచ్ అయ్యి ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి, లైక్ ఉపాసన గారి గురించి ఎన్నో కథలు విన్నాం కదా, చరణ్ గారు, ఉపాసన గారు తెలియకుండా ఎన్నో చేస్తారని చెప్పి అపోలోలో చాలా మంది చెప్పారు. తర్వాత అంటే జాయిన్ అయిన తర్వాత లక్షల బిల్ అవుతుంది అనుకున్నప్పుడు బిల్ ఆల్రెడీ పెయిడ్ అని వచ్చేదంట రిసిప్ట్ వాళ్ళ దగ్గరికి. సో ఇలాంటి కథలు విన్నాం. ఆ కథలో మన విషయంలో నిజం అవ్వాలి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.